ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 2 సెమీఫైనల్ మ్యాచ్లు తలపడబోయాయి. జట్లు అంటే క్లారిటీ వచ్చేసింది. మార్చి 4న జరగబోతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇక ఆస్ట్రేలియాకు కీలక బౌలర్లు దూరం కావడంతో ఆ జట్టు కంగారు పెడుతుంది. స్టార్క్, కమిన్స్, హజిల్వుడ్ ఈ ముగ్గురు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో లేరు. ఈ ముగ్గురు ఎలాంటి బౌలర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కమిన్స్ అయితే ఆల్రౌండర్ షోతో ప్రత్యర్థులను వణికిస్తాడు. ఈ ముగ్గురు లేకుండానే ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియాతో తలపడే అవకాశం ఉంది. గాయం కారణంగా ట్రావిస్ హెడ్ కూడా సెమీఫైనల్ మ్యాచ్లో ఆడకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఈ అంశాలన్నీ కంగారు జట్టును కంగారు పెడుతుంది. సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్లో మార్చి 5న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ సెమీఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థులను ఓడించిన రెండు జట్లు మార్చి 9న ఆదివారం రోజున జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చావారోవా తేల్చుకోనుంది. ఇకపోతే ఆస్ట్రేలియాతో తలబడనున్న టీమిండియా ప్లేయింగ్ 11 అంచనా ఎలా ఉండనుంది? కెప్టెన్ రోహిత్ శర్మ, శుభం గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా. ఇకపోతే మొదటి సెమీఫైనల్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.